అందరికీ నమస్కారం. నేను మీ పిసి రెడ్డి. నేనే గనక ఇంతకు ముందు లాంటి బీసీ రెడ్డి అయ్యుండుంటే ఈ వీడియో వేరే రకంగా ఉండేది. ఎవరో ప్రశ్న రావణంట. ప్రశ్న టీము, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఆ అబ్బాయికి. నేనెప్పుడు ఇతన్ని మొట్టమొదటిసారిగా చూశానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, సనాతన ధర్మం గురించి ఒక 2, 3 వీడియోస్ చూశాను. సరే, అతని ఉద్దేశం అతనిది, అతని భావజాలం అతనిది. సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వదిలేసాం మనం. తర్వాత రఘురామకృష్ణరాజు గారిని 2 సార్లు ఇంటర్వ్యూ చేసినట్టున్నాడు. ఆ 2 వీడియోస్ కూడా చూసి, ఎందుకంటే మన పార్టీ నాయకుడు కాబట్టి. అప్పుడే నాకేదో కొంత అనుమానం వచ్చింది ఈ అబ్బాయి ప్రవర్తన మీద. ఏదో ఉద్దేశపూర్వకంగా హిందువులను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది. అయినా మనకెందుకు, ఎవడి భావ ప్రకటన స్వేచ్ఛ వాడిది. అర్థం చేసుకొని అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, రిజెక్ట్ చేసేవాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో అవకాశం ఉంది, ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటారు, మనకు సంబంధం లేదు. కాకపోతే భువనేశ్వరి మేడం గారి గురించి నేను ఒక వీడియో చూశాను, 1 గంట క్రితం చూశా. ఆ వీడియోలో భువనేశ్వరి మేడం గారిని ఉద్దేశించి మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో వాళ్ళ నివాసానికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో అక్కడ రాముల వారి విగ్రహాలు చూపించి, ఇవి మా నాన్న మాకిచ్చాడు అని ఆవిడ చెప్పిందంట. తర్వాత వచ్చి అయోధ్య రామ మందిరాన్ని, రాముల వారి విగ్రహాలని ప్రతిష్ఠ చేసినటువంటి చేతులతోటే ఇక్కడ ఈ రాముల వారి విగ్రహాలకి పూజ చేయడం అనేది మాకు చాలా గొప్ప అని ఆవిడ చెప్పుకుంటూ, మా కుటుంబానికి ఇది ఒక మంచి రోజు అని ఆవిడ ట్వీట్ చేసింది. దాని మీద వీడు విమర్శిస్తున్నాడు. ఈ సోషలిస్ట్ గారు విమర్శిస్తున్నారు. మీరు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఈ విగ్రహాలు కనపడలేదా? అయినా రామారావు గారు ఎప్పుడు ఇచ్చాడు మీకు విగ్రహాలు? ఆయన ఒక 4 నెలల్లో పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చేసిందో ఆ తర్వాత 4 నెలలకు ఆయన చనిపోయాడు కదా, ఆయన ఎప్పుడు మీకు విగ్రహాలు ఇచ్చాడు? తర్వాత వచ్చి ఉగాది రోజు దేవాంశు పూజ చేసుకుంటూ, దేవాంశు నారా లోకేష్ గారు పూజ చేసుకుంటూ ఫొటోస్ రిలీజ్ చేస్తే దాని మీద కొంతమంది క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తే, కాదయ్యా ఇది మా పూజకుడి అని చెప్పి వాళ్ళు చూపించారు. చిన్నప్పుడు దేవాంశు ఏదో ఆ బొమ్మలు చేసుకున్నాడు, వాటిని పెట్టుకొని పూజించుకుంటున్నాడు అని చెప్పి నారా లోకేష్ గారు వివరణ ఇస్తే, దాన్ని వక్రీకరిస్తూ ఆ సందర్భంలో కూడా ఈ రాముల వారి విగ్రహాలు మాకు కనపడలేదా? అసలు మీరెవరండి? అసలు మీరెవరు? వాళ్ళ అధికారిక నివాసం కూడా కాదు అది, వాళ్ళ సొంత ఇల్లు. సీఎం గారికి అధికార నివాసం ఉంటే, అధికారిక నివాసం ఉంటే ఆ అధికారిక నివాసంలో ఏ విగ్రహం మాకు తెలియకుండా ఎందుకు పెట్టారు, మీకు ఎవరు ఇచ్చారు ఈ విగ్రహం అని అడిగేదానికి అవకాశం ఉంది. అది వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయము. ఎవరికి విగ్రహాలు ఇచ్చారు, ఆ విగ్రహాలు ఎక్కడ స్థాపించారు, ఈ విషయాలన్నీ మీకేం సంబంధం అసలుకి? ఇకపోతే నరేంద్ర మోడీ గారిని శ్రీరాముడితో పోలుస్తున్నారు. ఇది పాపం అతని యొక్క ఆవేదన. హిందూ ధర్మం ప్రకారం మానవ సేవే మాధవ సేవ, ఈ 2 అంశాలు. ఇంకొకటి వచ్చేసి అతిథి దేవో భవ. ఈ 2 కూడా హిందూ ధర్మంలో నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలే. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారిని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు నరేంద్ర మోడీ గారి రూపంలో వచ్చారు, శ్రీరాముడే నరేంద్ర మోడీ గారి రూపంలో వచ్చారు, పరమశివుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో వచ్చాడు. నేను అనుకుంటాను, నా ఇష్టం, నా హిందూ ధర్మంలోనే ఉంది. భగవంతుడు మానవ రూపంలో నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను అనుకుంటాను, నాకు నచ్చింది, నాకు అనిపించింది. మీరెవరండి చెప్పేదానికి? నాకు తెలియకడతాను. నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆనందం వ్యక్తపరుస్తూ, వాళ్ళేమి ఆయన శ్రీరాముడు అనలేదు కదా. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి చేతుల మీదుగా మా ఇంట్లో ఉండే రాముల వారిని పూజ చేశాడు అని అన్నారు. ఇందులో తప్పేంది నీకు? అవును, నేనే ఘంటాపథంగా చెప్తున్నా, కేసు పెట్టుకోపు, ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోపు,
ఏ హిందూ ధార్మిక సంస్థ నేను మాట్లాడిన మాటలను తప్పుపడుతుందో నీలో కూడా చూసుకుంటున్నాను. ఒక హిందూ దేవుణ్ణో లేకపోతే ఒక హిందూ రాక్షసున్నో ఎవరు కాదంటారు? హిందూ ధర్మంలో ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువులో దైవం ఉంది అని చెప్తాడు. మరి నాకు నరేంద్ర మోడీలో కనిపించారు, బాలకృష్ణ గారిలో కనిపించారు, చంద్రబాబు నాయుడు గారిలో కనిపించారు. నువ్వెవరు కాదని చెప్పడానికి? నీకెందుకు నేను సమాధానం చెప్పాలి? తనిఖీల భరణి గారు కూడా ఇదే క్వశ్చన్ వేస్తే తలెక్కడ పెట్టుకుంటావు నువ్వు? నా ఇష్టం, నా మతం. నువ్వు హిందువా చెప్పు, నీకొచ్చి వివరణ ఇస్తారు. నువ్వు హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, నువ్వు ఒక సోషలిస్ట్వి. నీకు అన్ని మతాలు సమానమే. పైగా దేవుణ్ణి నమ్మవు. అసలుకి దేవుణ్ణి నమ్మనోడికి హిందువుల ఆత్మగౌరవం, గౌరవ ప్రతిష్టల గురించి నీకెందుకయ్యా? అసలుకి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పెట్టినటువంటి తమ్నైన్లో భువనేశ్వరి మేడం గారి ఫోటో పెట్టు. దయచేసి వెంటనే ఆవిడ మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని దయచేసి విరమించుకో. ఇది మర్యాదగా చెప్తున్నావు. తప్పు. నీకు హిందుత్వం గురించి తెలియదు, సనాతన ధర్మం గురించి తెలియదు, నీకు హిందూ దేవీ దేవతల గురించి కూడా తెలియదు, ఎలా పూజించాలో తెలియదు, ఏమీ తెలియదు. నీకు కేవలం వ్యూవర్షిప్ ఉంది. నువ్వేదో పెద్ద మేధావులాగా, సరే మేధావు కూడా అయి ఉండొచ్చు, నువ్వు ఒక మేధావి, నీకు అడ్డదిడ్డంగా మాట్లాడేసి నమ్మేయడానికి మేమేమి వాళ్ళలాగా వీళ్ళలాగా చెవుల్లో పూలు పెట్టుకొని బతకట్లా. మాకు నాలెడ్జ్ ఉంది. దయచేసి ముందు హిందూ ధర్మాన్ని గౌరవించడం నేర్చుకో. నీ నోటికి ఎవరు పడితే వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ హిందుత్వాన్ని అవహేళన చేస్తూ ప్రతి మానవుడిలో దైవాన్ని చూసుకోవచ్చు, ప్రతి మనిషిలో దైవాన్ని పోల్చుకోవచ్చు. హిందూ ధర్మం ప్రకారం హిందుత్వంలో ఉండేటటువంటి గొప్ప లక్షణం అది. నువ్వెవడురా వ్యతిరేకించేదానికి? అసలు నీకేం హక్కు ఉంది? వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు సొంతంగా నిర్మించుకున్న ఒక ఆలయం గురించి, అక్కడ ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాల గురించి, వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి గురించి నువ్వెవరు విమర్శించేదానికి? నీకేం సంబంధం అసలుకి? ఇట్లాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే మేము ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగానే ముందుకెళ్తాం. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.